ఏం జరిగింది? నువ్వు కొట్టు చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. నువ్వేం బాధపడకులేదు. ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా మాట నమ్ము. లలిత, చూడండి రామయ్య గారు, ఇంకేముంది? నా కొంప మునిగిపోయింది. ఇది నా కడుపుని చెడగొట్టింది. ఇది చంపేస్తాను. వదండి వదండి, ఇది చంపలేను అని చెప్తాను. ఆగండి విశ్వరూపం గారు, ఆగండి. నా వల్ల కాదు బాబు, నేను చచ్చిపోతాను. నా పరువు పోయిన నాటికి నేను బ్రతకడం ఎందుకయ్యా? అంత తొందరపడితే ఎలా చెప్పండి? తగిన పరిష్కారం ఏమిటో శాంతంగా ఆలోచిద్దాం. ఇంకా ఏమిటా ఆలోచించేది? చూశారుగా మీ ప్రెసిడెంట్ గారి యోగ్యత. మా గొప్ప ప్రెసిడెంట్ దొరికాడు. కక్ష ఉంటే నా మీద సాధించమనండి. అంతేగాని తమ్ముడిని పంపించి నా కూతురు జీవితం నాశనం చేయిస్తాడా? ఇక అది నేను బ్రతికే చచ్చి. బాధపడకండి విశ్వరూపం గారు, మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. పంచాయతీలో పెట్టి పెద్దల మాట ప్రకారం పరిష్కారం చేద్దాం. అన్నీ పరిష్కారం అయినట్టేనండి. ఇదంతా తమ తలవే ప్రెసిడెంట్ గారు. అవునండి, మా కళ్ళు తెప్పించి మళ్ళీ మా కుటుంబాన్ని కలిపారు. ఈ ప్రపంచంలో సోదర బంధాన్ని మించిన పవిత్ర బంధం వేరొకటి లేదు. అది అనుభవించిన అన్నదమ్ములకే తెలుస్తుంది. ఆ పవిత్ర బంధాన్ని తెంచడం మహాపాపం. సుబ్బయ్య గారు, కోఆపరేటివ్ బ్యాంకు మీకు తక్కువ వడ్డీకి అప్పిస్తుంది. అలా అప్పు తీసుకుని ముందు ఆ విశ్వరూపం గారి తనఖా వదిలించండి. తర్వాత ఆ పొలంలో నుంచి వచ్చే ఐవేజు దఫాల వారీగా బ్యాంకు వారికి జమగడితే మీరు రుణ విముక్తులవుతారు. అటు మీ పొలం మీకు మిగులుతుంది. అలాగేనండి. చూసావా తమ్ముడు, మన ప్రెసిడెంట్ గారు స్థాపించిన ఈ సొసైటీ మనలాంటి సామాన్యులకు ఎంత ఉపయోగపడుతోందో. వస్తామండి. నమస్కారం. 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 అయ్యా ప్రెసిడెంట్ గారు, తమరు ఇలా అవసరానికి ఆదుకొని మన గ్రామంలో ఎన్నో రైతు కుటుంబాలను వృద్ధులకు తీసుకొచ్చారు. ఏమిటయ్యా తీసుకొచ్చింది? ఇప్పుడు నా కుటుంబాన్ని చేతులారా నాశనం చేశాడు. ఉండండి విశ్వరూపం గారు. ఏమిటండి ఇంకా ఉండేది? ఉన్న పరువు మర్యాద కాస్త తాటాకు మంటలాగా మండిపోతూ ఉంటాను. ఏమిటండి మీరు అంటున్న మాటలు? ఇంతకీ ఎవరేం చేశారు? ఇంకెవరు ఉన్నారుగా, మీ తమ్ముడు. తమ్ముడే నా పాలిటి ఎములాడు. నా పరువు ప్రతిష్టలు గంగలో కలిపారు. అన్నం పుణ్యం ఎరుగని మా అమ్మాయిని ప్రేమ గీమ అని మోసం చేసి దాని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మా వేణు అలా చేశాడా? ఇదిగో వీళ్ళంతా సాక్ష్యం ఉన్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా అడగండి. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఇక మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగను? ఇప్పుడు నన్ను ఎక్కడ చావమంటారు చెప్పండి. ఆవేశపడక, మీకు న్యాయమే జరుగుతుంది. న్యాయమే జరుగుతుంది. వేణు, ఏమిటయ్యా అలా ఉన్నా? ఏం జరిగింది? వదినా, నాతో చెప్పు వేణు, ఏం జరిగింది? జరిగిన దాన్ని బట్టి విచారిస్తే మా తమ్ముడు నేరస్తుడే. మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టిన నాకు అభ్యంతరం లేదు. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టి నాకేం లాభం? నా కూతురు జీవితానికే ఉపయోగం. ఒకవేళ తమకేమైనా లాభం ఉందేమో. తమ్ముడుగా ఏదో వంక పెట్టి అవతల గెంటేస్తే ఆస్తి కూడా అనుభవించవచ్చు. విశ్వరూపం గారు, అవకాశం వచ్చింది కదా అని అంతస్తులు మర్చిపోయి మాట్లాడటం మంచిది కాదు. వైస్ ప్రెసిడెంట్ గారు, నా పదవికి ఇప్పుడే రాజీనామా ఇస్తున్నాను. అఘోరించినట్టే ఉంది. తుంటి మీద కొట్టి నోటిపళ్ళు రాలేయట. ఈ రాజీనామాలు రాజీభేదాలు నాకు అక్కర్లేదు. నా కూతురు జీవితం ఏం కావాలి ముందు అత్యాల్సింది. ఏమయ్యా, వేడి పిలిస్తే మాత్రం నీ కూతురు బయలుదేరింది. ఆ మాత్రం జ్ఞానం నమ్మకం కూడా కదా. సాంబయ్య గారు, ఆవేశాలకు పోయి అయినింటి ఆడపిల్లల గురించి అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు. ఇప్పుడు ఆ ప్రసక్తి అనవసరం. మా తమ్ముడు నేరం చేశాడు. మీకు తోచిన శిక్ష విధించండి. అమలు జరిపే బాధ్యత. వైస్ ప్రెసిడెంట్ గారు, మీరు ఈ భారం నిర్వహించండి. నేను వస్తాను. ప్రెసిడెంట్ గారు, చర్చ నిర్మోహమాటంగా సాగాలంటే నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. కానీ నువ్వింత నీచానికి సిద్ధపడతావని కళ్ళకు కూడా అనుకోలేదు. ఇప్పుడు అదంతా మళ్ళీ ఎందుకులేండి, నా మాట వినండి. నువ్వేం మాట్లాడక్కర్లేదు.
నువ్వింత గారాబంతో మమకారంతో అల్లారు బుద్ధిగా పెంచావు కనుకనే ఈనాడెందుకు తెగించాడు. కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మంట కలిపి. అన్నయ్య, ఇంతవరకు ఫలానా అనిపించుకుంటూ ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా నేనే తీర్పు ఇచ్చాను. నా కుటుంబాన్ని గురించి తీర్పు చెప్పడానికి అక్కడ అందరూ సమావేశమయ్యారు. ఇదంతా నీ మూలాన్నే కదా, నీ మూలాన్నే కదా. ప్రెసిడెంట్ గారు, ఉన్నతమైన మీ ఆశయాలను ఆదర్శంగా పెట్టుకుని మేమంతా సమిష్టిగా ఒక న్యాయమైన నిర్ణయానికి వచ్చాం. మీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. చెప్పండి. వేణుకి లలితకి వివాహం జరిపించడమే మా నిర్ణయం. ఇది అసంభవం. ఆవేశపడకండి కేశవరావు గారు, సావధానంగా ఆలోచించండి. ఈ గ్రామ ప్రజలు నానా బాధలు పెడుతున్నా. ప్రజాద్రోహి ఆ విశ్వరూపి. అలాంటి అల్పుడితో మా కుటుంబ బియ్యమందటమా? ప్రెసిడెంట్ గారు, ఇది మీకు న్యాయం కాదు. మా తీర్పు ఏదైనా తమరు అంగీకరిస్తామన్నారు కదా. మీ తీర్పులో న్యాయం లేదు. న్యాయాన్యాయాలను గురించి మీకు చెప్పవలసిన వాడిని కాను నేను. కానీ ఒక్క సంగతి ఆలోచించండి. మీ పట్టుదలకి పంతాలకి మధ్య అన్యం పుణ్యం ఎరుగని ఒక అమాయకురాలి జీవితం నాశనం అవుతుంది. ఇంత అల్లరి జరిగాక ఆ అమ్మాయికి ఈ జీవితంలో వేరే పెళ్లి జరుగుతుందంటారా? ఇంకా ఆ అమ్మాయి గతి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి? మీరే చెప్పండి. చూడండి, విశ్వరూపం గారు ఆయన భార్య మంచివాళ్ళు కాకపోవచ్చు. అందుకని ఆ అమ్మాయిని శిక్షించడం న్యాయం కాదు. కేశవరావు గారు, మీ కన్న కుమార్తెకే ఇటువంటి అపవాదం వస్తే మీరు ఏం చేస్తారు? ఈ గ్రామంలో ప్రజలంతా ఒక్కడిగా కలిసిమెలిసి ఉండాలనే కదా తమ లక్ష్యం. ఈ పరిస్థితే ఈ పంచాయతీలో మరొకరికి వస్తే వారికి మీరు ఏం తీర్పిస్తారు? కేశవరావు గారు, మన పంచాయతీ పరువు ప్రతిష్టలన్నీ ఇప్పుడు మీ సమాధానం మీదే ఆధారపడింది. ఇంకా ఎందుకండి సందేహం? ఒప్పుకోండి కేశవరావు గారు. మీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నా. వేణుకి లలితకు వివాహం జరిపిస్తాం. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరద్దని చూడమ్మా, సీత ఆ ఇంట్లో పెద్ద కోళ్ళని నువ్వేమీ అణిగి ఉండక్కర్లా. ఆ ఇంట్లో దానికి ఎంత అధికారం ఉందో 10 రెట్లు పైన నీకు అధికారం ఉంది, తెలిసిందే? అది ఆ సంగతి మాత్రం మర్చిపోకమ్మా. వాళ్ళు ఏ పని చెప్పినా సరే అసలు నీకు వినబడినట్టే పోతూ ఉండు. కాలు మీద కాలేసుకుని దర్జాగా మహారాణిలా కూర్చో. లలిత, నువ్వు అత్తగారింటికి వెళుతున్నావు కదూ, ఆదర్శ గృహిణికి ఉండవలసిన లక్షణాలని చెప్తున్నారు. జాగ్రత్తగా వినమ్మా. రే, నువ్వేమిటా మంచి పానకల పుడకలాగా? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు నాన్న, రమ్మంటున్నారు. అవునవును. అరకల మీద మర్చిపోయావా నీ దుంపలు అయిపోను. లలిత, వీళ్ళ మాటలు ఇక్కడే మర్చిపో. నువ్వు అక్కడికి వెళ్ళాక సీతమ్మ గారిలాగా ఉత్తమ ఇల్లాలనిపించుకోవాలి. నిన్ను చూసి నేను గర్వపడేటట్లు ప్రవర్తించాలి, తెలిసిందా? అలాగే అన్నయ్య. ఊరుకోమ్మా, ఊరుకో. నీ భర్త నీ కోసం కాచుకుని ఉన్నాడు, రమ్ము.